ఆ రెండు నకిలీ పార్టీలు కలిస్తే బెటర్, ప్రధాని మోదీ విమర్శ. రఘురామకృష్ణరాజు, గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి నోటీసులు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగ వెనువు. మొదటిసారి సీఎం రేవంత్ పై రెచ్చిపోయిన కేసీఆర్. షర్మిలను గెలిపించండని విజయమ్మ విజ్ఞప్తి. హైదరాబాద్ వస్తా, ఎవరాపుతారో చూస్తా, నవనీత్ కౌర్ సవాల్. అల్లు అర్జున్ వస్తే జనసేన జెండాలు పట్టుకుంటారా? చంద్రబాబు. మహారాష్ట్రలో శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీలను నకిలీ పార్టీలుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఇరు పార్టీలు జూన్ 4 తర్వాత మనుగడ కోసం కాంగ్రెస్ లో విలీనమయ్యేందుకు సిద్ధమయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ లో కలిసి చావడానికి బదులుగా అజిత్ పవార్, ఎన్సీపీ, ఏక్నాథ్ సిండేల శివసేనతో కలిసి పనిచేయాలని సలహా ఇచ్చారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రస్తుతం ఆ పార్టీ తరపున శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన రఘురామకృష్ణరాజు, గంటా శ్రీనివాసరావులకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ, ఇండియన్ బ్యాంక్ నోటీసులు జారీ చేశాయి. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ఆస్తుల వేలానికి నోటీసులు జారీ చేశాయి. తమిళనాడులోని థర్మల్ పవర్ ప్లాంట్ కు సంబంధించిన భూములను, ప్లాంట్ ఆస్తులను విక్రయించేందుకు హైదరాబాద్ కు చెందిన ఎన్సీఎల్టీ నోటీసులు జారీ చేసింది. జూన్ 13వ తేదీలోపు ఈ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కలిగిన వారు బిడ్లు దాఖలు చేయాల్సిందిగా ప్రకటనలో పేర్కొంది. వేలానికి పిలిచిన వాటిలో రఘురామకృష్ణరాజు డైరెక్టర్ గా ఉన్న ఇండ్ భారత్ థర్మల్ పవర్ ప్లాంట్ కు చెందిన 311 ఎకరాల భూములు, కర్ణాటక హంకాన్ గ్రామంలోని 129 ఎకరాల భూములు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెచ్చిపోయారు. శనివారం కేసీఆర్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికావు అని అన్నారు. ఆ కేసులు బయటకు తీస్తే నువ్వు బీజేపీలోకి పోతావంటూ ఫైర్ అయ్యారు. మా పార్టీలోని ముఖ్య నేతలను కొంతమంది కాంగ్రెస్ నాయకులు కలిసి మేము 26 నుంచి 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నామని చెప్పుకొచ్చారు. మనం కలిసి ప్రభుత్వాన్ని స్థాపిద్దామని అంటున్నారని రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేసి మాట్లాడారు. చూద్దాం ఏ పార్టీ నుండి ఏ పార్టీలోకి ఎమ్మెల్యేలు పోతారు అని కేసీఆర్ రేవంత్ రెడ్డిపై మాటల తూటాలు పేల్చారు. నేనేమంటున్నా అంటే, ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి, ఇవాళ సాయంత్రం వరకు నీ దొడ్లు ఎందరూ ఉంటారో చూసుకొని, నా దొడ్డు అయితే ఇంటాక్ట్ ఉంది ఆయన మాట్లాడిన తర్వాత. ఇది కూడా అంతే ఉంది. రెండవది, ఈయననే బీజేపీలకు జంపు కొడతాడని కాంగ్రెస్లోనే చాలా అనుమానాలున్నాయి డెఫినెట్గా. ఎందుకంటే ఆయన కేసులు కొలిక్కి వస్తున్నాయి. ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో అది భయంకరమైన కేసు. రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడ్డ కేసు. ఆయన తప్పించుకోలేడు కూడా, ఎవరు తప్పించలేరు. కాబట్టి అది మన కింది మీద అయితే ఈయననే బీజేపీలకు జంపు కొడతాడు కేసులు తప్పించుకోవడానికని పెద్ద ప్రచారం ఉంది. అందులో భాగంగా నిజంగా జరుగుతున్నది ఏంటంటే, నన్ను ఎవరు డైరెక్ట్ కన్సల్ట్ చేయలేదు, కానీ మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు. కన్సల్ట్ చేయడంగా స్పష్టంగా చెప్తున్నారు సంఖ్యతో సహా, అన్న మేము 26 నుంచి 33 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నాము, మేము కలుస్తాము, ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి తదాస్తు దేవతలు ఉంటారు పైన, మరి అటు నుంచి ఇటు వస్తారో ఇటు నుంచి అటు పోతారో చూద్దాం ఏం జరగబోద్దు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్ బిడ్డ షర్మిలను గెలిపించాలని విజయమ్మ కోరారు. వైఎస్ఆర్ ను అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా నమస్కారాలు. రాజన్న ముద్దుబిడ్డను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. వైఎస్ఆర్ ను ఆదరించినట్లే షర్మిలను కడప ప్రజలు ఆదరించాలి. వైఎస్ కడప ప్రజలకు సేవ చేసే అవకాశం షర్మిలకు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఆమె వీడియో రిలీజ్ చేశారు. మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి, యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దుబిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తూ ఉంది.
ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంటుకి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం. త్వరలో తాను హైదరాబాద్ వస్తానని, ఎవరు ఆపుతారో చూస్తానని బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ సవాల్ విసిరారు. తన వ్యాఖ్యలపై అసదుద్దీన్ కౌంటర్ నేపథ్యంలో ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. తన తమ్ముడు అక్బర్ ఫిరంగి లాంటి వాడని అసద్ చెబుతున్నారు. అలాంటి ఫిరంగిల్ని మేము ఇంటి ముందు అలంకరణకు వాడుతుంటాం. రామభక్తులు, మోదీజీ పులులు దేశంలోని ప్రతి వీధిలో తిరుగుతున్నాయి, గుర్తుపెట్టుకో అంటూ ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఒక్క పని చేయలేదని చంద్రబాబు విమర్శించారు. ఇవాళ నంద్యాల సభలో మాట్లాడుతూ, మీ రవి ఇంటికి అల్లు అర్జున్ రావడం తప్పులేదు, కానీ అక్కడ జనసేన జెండాలు పట్టుకుంటారా? వేరే పార్టీని వాడుకోవడం తప్పు కాదా? ఇలాంటి తప్పుడు చౌక రాజకీయాలు ఎవరైనా చేస్తారా? పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే చిన్న సైకో నంద్యాలలో ఉన్నారని ఫైర్ అయ్యారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఏమన్నా పని చేశాడా? చేశాడా పని? ఈరోజు జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు, చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు? మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్, తప్పులేదు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా? అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా కాదా? తప్పవునా కాదా? అన్ని చీకటి రాజకీయాలు, అసహ్యమైన రాజకీయాలు, చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా. పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఒక చిన్న సైకో ఈ నంద్యాలలో ఉన్నాడు, అంతే తేడా. ఏది సండే ఎమ్మెల్యే సండే మాత్రం వస్తాడు, శాశ్వతంగా పంపిద్దాం తమ్ముడు, వీళ్ళు అవసరంలా మనకు.